2024 శుభయోగంతో ప్రారంభం. ఆనందం, ఆరోగ్యం కోసం ఈ పరిహారాలు చేయండి. 2024 సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో వెళుతున్న మనకు 2024 కొత్త సంవత్సరం యాదృచ్ఛికంగా ఒక శుభయోగంతో ప్రారంభమవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అటువంటి ముఖ్యమైన విషయం. జనవరి 2024 1వ తేదీ సోమవారం శివుడికి అంకితం చేయబడింది. ఈ నూతన సంవత్సరం ప్రారంభం ఒక శుభయోగం వల్ల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నూతన సంవత్సరం ప్రారంభ రోజున ఎవరైతే శివుడిని ప్రసన్నం చేసుకునేలా అత్యంత భక్తి భావాన్ని ప్రదర్శిస్తారో వారికి ఆ పరమశివుడు ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తాడని, సంవత్సరమంతా శివుని ఆశీర్వాదాలు వారిపై ఉంటాయని చెబుతున్నారు. జనవరి 1, 2024వ తేదీన ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జనవరి 1వ తేదీన మధ్యాహ్నం 3:39 ప్రారంభమై 4:34 ఇది ముగుస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో ఆయుష్మాన్ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగం యొక్క మంచి ప్రభావాలు ప్రజల జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను, శాంతిని కలిగిస్తాయి. అయితే నూతన సంవత్సరం అన్ని రాశుల వారికి మెరుగైన ఫలితాలు కలగాలంటే శివుడికి కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు. ఉదయాన్నే స్నానం చేసి సమీపంలోని శివాలయానికి వెళ్లి కుండలో నీటిని నింపి శివలింగానికి అభిషేకం చేస్తే శివుడి ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు శివుడికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టమని, బిల్వపత్రాన్ని సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు అని, ఫలితంగా భక్తుల కోరికలు తీరుతాయని చెబుతున్నారు. సంవత్సరం పొడుగునా శివుడి ఆశీర్వాదం కావాలనుకుంటే స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి చందన తిలకాన్ని దిద్దుకోవాలని, ఆ రోజు పేద ప్రజలకు విరాళాలు, తెల్లని వస్తువులు, తెల్లని పదార్థాలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలని చెబుతున్నారు. కనుక శివుడి ఆశీర్వాదాలు కావాలనుకునేవారు ఈ పరిహారాలు పాటించాలి. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.